ఇదైతే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తం మీద భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. మూడోసారి T20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 140 కోట్ల భారతీయుల ఆశలను నిజం చేస్తూ సూర్యసేన కప్ ను ముద్దాడింది. అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 96 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది భారత క్రికెట్ టీం. రైట్, ప్రస్తుతం మనం విశాఖకు వెళ్ళిపోదాం. రైట్, ప్రస్తుతం రాజమండ్రికి వెళ్దాం. రాజమండ్రిలో మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. అక్కడ సెలబ్రేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి. శ్రీరామూర్తి, సొంత గడ్డపై ప్రపంచ కప్ను ముద్దాడింది మన ఇండియన్ టీం. అప్డేట్స్ ఏంటి? అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? చందు, ఘన విజయం సాధించడంతో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ లో మొత్తం నగరంలోని యువకులు, అభిమానులు, క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి ఉత్సాహంగా రోడ్ల మీదకి వచ్చి జాతీయ జెండాను పెట్టుకుని జయో భారత్ అంటూ నినాదాలు చేస్తూ చాలా ఉత్సాహంగా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అదే ఎప్పుడైతే న్యూజిలాండ్ ని చిత్తుగా ఇండియా ఓడించిందో, దాదాపుగా 96 పరుగుల తేడాతోటి ఓడించడంతో మొత్తం చాలా ఆనందోత్సవాలతోటి ఇక్కడ యువకులు, అభిమానులు కూడా, క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఆజాద్ చౌక్ సెంటర్ లో చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడికి జనం తరలి వచ్చారు, మనం చూస్తున్నాం. అలాగే జాతీయ జెండాను పట్టుకుని కూడా ఊరేగింపుగా అనేక పురవీధుల్లో, రాజమండ్రి పురవీధుల్లో తిరుగుతూ జైహో భారత్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఇక్కడ ఆజాద్ చౌక్ సెంటర్ లోకి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సాహంగా సంబరాలు జరుపుకునే పరిస్థితి. బాణాసంచా పేల్చడంతో పాటు అలాగే జాతీయ జెండాని బైకుల మీద కట్టుకుని, అలాగే వెహికల్ మీద పట్టుకుని ఊరేగిస్తూ కూడా చాలా ఆనందోత్సవాలతోటి జయో భారత్ అని చెప్పి సంబరాలు జరుపుకున్నారు. టీమిండియా రెండోసారి వరుసగా ఘన విజయం సాధించడం పట్ల చాలా ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందోత్సవాలతోటి ఇక్కడ సంబరాలు జరుపుకోవడం కొనసాగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పోలీసులు కూడా ఇక్కడ ప్రవేశించి ఇక్కడికి వీరిని చెదరగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా టీమిండియా ఘన విజయం సాధించడం రెండోసారి కూడా, అంటే వరుసగా ఘన విజయాలు సాధించడంతో T20 కప్పుని సాధించుకోవడంతో ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ టీమిండియాకి అభినందనలు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే ఈ సంబరాలు అంబరాన్ని అంటే చెప్పచ్చు చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.